నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బ. టీడీపీ నేతల జంట హత్యల కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత. విశాఖలో ఐసీఏఐ జాతీయ సదస్సుకు హాజరైన లోకేష్ ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేర్చడమే లక్ష్యమని వెల్లడి. తెలంగాణలో పోచారం ప్రాజెక్టు వరద ఉధృతికి కొట్టుకుపోయిన హైవే, నిలిచిన రాకపోకలు ముమ్మరంగా సహాయక చర్యలు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు. అవసరమైతే అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరణకు సిద్ధం. సంచలన వ్యాఖ్యలు చేసిన జేడీ వ్యాన్స్. పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో వారి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ముదిలివీడు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6, పిన్నెల్లి వెంకట్రామరెడ్డి A7 నిందితులుగా వారిద్దరిపై గతంలో కేసు నమోదైంది. హత్య ఘటనలో పాల్గొన్న వ్యక్తులతో పిన్నెల్లి సోదరులు ఫోన్లో మాట్లాడారన్నది పోలీసుల అభియోగం. ఫోన్ కాల్స్ రికార్డులు ఉన్నాయని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. పిన్నెల్లి సోదరులకు నేర చరిత్ర ఉందని హైకోర్టులో పోలీసుల తరపున వాదించారు. ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని పోలీసుల తరపున న్యాయవాదులు తమ వాదనల్లో పేర్కొన్నారు. దీంతో పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. స్త్రీశక్తి పథకం ఆర్టీసీకి ఏమాత్రం భారం కాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పథకం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ బాగుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి స్త్రీశక్తి పథకం మెరుగ్గా అమలయ్యేందుకు త్వరలోనే కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం 15 రోజుల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. రాబోయే కాలంలో ఎవరైతే మహిళలు అలాగే ట్రాన్స్జెండర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐడి కార్డు ఇచ్చే విధంగా స్మార్ట్ కార్డును కూడా తీసుకొచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ సన్నద్ధం చేసుకుంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఆ స్మార్ట్ కార్డు వచ్చే వరకు ఏవైతే మేము ఐడి కార్డ్స్ చెప్పామో ఐడి కార్డ్స్తో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసేదానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. వచ్చే 6-7 నెలల్లోనే ఇంకా అదనంగా బస్సులు వస్తే ఈ రాష్ట్రంలో సులభతరం అయ్యేదానికి వీలుంటుందని తెలియజేసుకుంటూ గ్రామ సీమల్లో ప్రయాణించే పల్లె వెలుగు బస్సుల్లో కూడా త్వరలో ఏసీ ఎయిర్ కండిషన్ బస్సుల్లో ప్రయాణించే విధంగా కూడా చర్యలు ఉంటాయని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఒక 10-15 రోజుల్లోనే వాళ్ళకు వినూత్నమైన స్కీమ్తో ఆటో కార్మికులకి ఎవరికి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొని వస్తుంది. అది మేము ఆ తర్వాత తెలియజేస్తాం. 100% స్కీమ్ అయితే తీసుకొస్తాం. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి కూడా ఈ శ్రీశక్తి స్కీమ్ వల్ల మనుగడ బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా రీఇంబర్స్ చేసే ప్రోగ్రామ్. ఇది తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి రేపు రాబోయే కాలంలో కొత్త బస్సులు అదనపు సిబ్బంది రావడం వల్ల దాని మనుగడ అయితే బాగుంటుంది. విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగి పూర్తిగా బస్సు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్తో బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ శాంతిపురం కోడలి వద్ద AP 31Z0254 నెంబర్తో ఉన్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన ఘటన భయాందోళనకు గురిచేసింది. కోర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా డ్రైవర్, కండక్టర్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను వెంటనే బస్సు దిగిపోమని సూచించారు. దీంతో మంటలు బస్సు అంతటా వ్యాపించేలోపే ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 120 మంది ఉన్నట్లు డ్రైవర్ తెలిపారు. అంతా బస్సు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. జాతీయ రహదారి మీద ప్రధానమైన కోడలిలో ఈ ప్రమాదం జరగడంతో వెంటనే కంట్రోల్ రూమ్కి ట్రాఫిక్ కానిస్టేబుల్ సమాచారం ఇచ్చారు.
కుర్మనపల్లిలో 7:10కి స్టార్ట్ అయింది. విజయనగరం వెళ్తుంది. ఇక్కడ మన అక్కయ్యపాలెం దాటాక శంకరమఠం రోడ్డు ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగాను సార్. ఆగగానే చిన్నది మంటలాగా స్మెల్ వచ్చింది, మాడోసన వచ్చింది. వస్తే అప్పుడు కండక్టర్ గారిని దిగి చూడమన్నాను. చూసేసరికి చిన్నది ఫైర్ అవుతుంది అన్నారు. వెంటనే ప్యాసింజర్లు అందరినీ దించేసి నేను వాటర్ వేసి చూశాను కానీ ఆరలేదు సార్. ఈ లోపు ఫైర్ అయిపోయిందండి. కానిస్టేబుల్ వచ్చి వెంటనే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసి రప్పించారు. 120 మంది ఉన్నారు సార్. ఎవరికి ఏం లేదు సార్. వెంటనే దించాం. ఎవరికి ఏం కాలేదు సార్. ఇప్పుడు సిగ్నల్ లో డ్యూటీ చేస్తున్నాం సార్. శాంతిపురం జంక్షన్ లోను 4th లిమిట్ సార్. ఈ ఆర్టీసీ బస్సు సిగ్నల్ లో ఆగడం వల్ల పొగలు వచ్చాయి సార్. పొగలు వస్తుంటే పబ్లిక్ అంతా బస్సు దిగి వెళ్ళిపోతున్నారు. ఈలోగా నేను దగ్గరికి వెళ్తుంటే మంటలు కూడా వస్తున్నాయి. రాను చాలా స్పీడ్ గా రేజ్ అయ్యాయి సార్. ఇమీడియట్లీ నేను ఉండలేక మన కంట్రోల్ రూమ్ వరకు మన 4th పోలీసు వారికి తెలియపరిచాను సార్. పబ్లిక్ అయితే ప్రజలకి ఏమీ కాలేదు సార్. సంఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజిన్లు చేరుకొని వెంటనే మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే పూర్తిగా బస్సు దగ్ధమైంది. మాకు ఈరోజు ఉదయం 8:30 గంటలకల్లా మాకు బస్సు ఫైర్ అవుతుందని చెప్పి వెంటనే మెసేజ్ వచ్చింది సార్. మాకు దగ్గరలోని మరిపాలెం అది స్టేషన్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. వెంటనే మేము రెస్పాండ్ అయ్యి 2 వెహికల్స్ ఫైర్ వెహికల్స్ వెంటనే మేము టర్న్అవుట్ చేసాము. మా వెహికల్ ఫోమ్ ఉంటుందండి. ఫోమ్ ఉపయోగించి వెంటనే 3 వెహికల్తో ఈ యొక్క బస్సుని ఫైర్ కంట్రోల్ చేసాము. ఒక టైర్ పేలింది. డీజిల్ ట్యాంక్ అంటే బాగా సేఫ్గా ఉంది. వాళ్ళందరూ కూడా సేఫ్గా బయటికి వచ్చారు. కాబట్టి పెద్ద ప్రమాదం, గాయాలు కానీ ప్రమాదం ప్రజలకు మరణించడం కానీ ఏం జరగలేదు. డ్రైవర్ గారు చెప్పిన విధానం ప్రకారం ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రయాణికులకు ఏ విధమైన ప్రాణహాని జరగలేదన్న ఆయన సిబ్బంది స్పందించి పెద్ద ప్రమాదాన్ని నివారించారన్నారు. విశాఖ స్టీల్ సిటీ నుండి బయలుదేరినప్పుడు జాన్ బస్ స్పెషల్ మోడల్ బస్సు 9 లక్షల మైలేజ్ అయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టయితే తెలుస్తుందండి. ఏ ఇబ్బంది లేదు. ఇమీడియట్గా స్పార్క్ స్మెల్ రాగానే ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ప్రయాణికులు డ్రైవర్ అప్రమత్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కింద నుండి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల జరుగుతున్నట్టు తెలుస్తుందండి. విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం ప్రమాద సమాచారం తెలుసుకున్న రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో అధికారులు, పోలీసుల నుంచి మంత్రి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని మంత్రి సమీక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. ఎవరికైతే క్షతగాత్రులు ఎవరు లేరు. బస్సు అయితే డ్యామేజ్ అయింది. ముఖ్యంగా దీంట్లో అయితే ఎవరు డ్రైవర్ది కానీ అలాగే ఎక్కడ యాక్సిడెంట్ ఏ విషయం లేదు. ముఖ్యంగా ఏమంటే ఆ ఫైర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ క్యాచ్ కావడం వల్ల బస్ అంతా కాలిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. తప్పకుండా డిపార్ట్మెంటల్గా మామూలు మా సిస్టమ్ ఏది ఉందో దాని మీద మొత్తం దీని మీద బస్ మీద కూడా ఇది ఆల్మోస్ట్ 10 years బస్ అండి. 8.5 lakh kilometers తిరిగింది. ఎప్పుడు దీంట్లో ఏ విధమైన ప్రాబ్లం లేవనెత్తలేదు, మేజర్ ఇష్యూస్. బట్ ఈరోజు ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. తప్పకుండా ఏ కమిటీలో చేస్తాం. ఉగ్రవాద సానుభూతిపరుడు నూర్ మహమ్మద్కు 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి లక్ష్మీప్రసాద్, నూర్ మహమ్మద్ కస్టడీ ఎలా సాగింది? పవన్, ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహమ్మద్ అనే ఉగ్రవాద సానుభూతి పరుణ్ణి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అతని ఇంటిపై దాడులు నిర్వహించి, అతని ఇంట్లో సోదాలు నిర్వహించి పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సాహిత్యాన్ని ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే రోజు అతన్ని 2-3 గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలోనే అతనితో చాలా విషయాలు, అంటే ఉగ్రవాద సంస్థలతో దాదాపు 36 సంస్థలతో వాట్సాప్ గ్రూపుల్లో అతను యాక్టివ్ గా ఉన్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. నూర్ మహమ్మద్ ను అదే రోజు కదిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ కు విధిస్తూ కడప సబ్ జైలుకు తరలించారు. అయితే కడప సబ్ జైల్లో ఉన్న ఉగ్రవాద సానుభూతి పరుడు నూర్ మహమ్మద్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని, మరిన్ని విషయాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఇంకా యువతను ఎవరినైనా ఈ ఉగ్రవాదంలోకి
తీసుకెళ్లడానికి ఏమన్నా ప్రయత్నాలు చేశాడా, అతని ప్రభావం ఎంత మేరకు ఉంది, ఎక్కడెక్కడ ఇతని కార్యకలాపాలు సాగించాడు అన్న విషయాల మీద మేము విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోర్టును పోలీస్ కస్టడీ కోరడం జరిగింది. ధర్మవరం పోలీసుల అభ్యర్థన మేరకు కోర్టు ఇచ్చిన అనుమతితో ఈ నెల 27 నుంచి 29 వరకు అంటే 3 రోజుల పాటు నిందితుడు నూర్ మహమ్మద్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. 3 రోజులు కస్టడీలో అనేక విషయాలు ధర్మవరం పోలీసులు ఈ ఉగ్రవాద సానుభూతి పరుడైన నూర్ మహమ్మద్ తో అనేక విషయాలు విచారణలో రాబట్టడం జరిగింది. అదే విధంగా ఇతను ఎలా సానుభూతి పరుడుగా మారాడు, ఏదైతే 37 వాట్సాప్ గ్రూపుల్లో ఎలా సభ్యుడిగా చేరాడు, ఈ విషయాలన్నింటినీ ఈ 3 రోజుల కస్టడీలో అతన్ని విచారించి వీడియో రికార్డ్ చేశారు. కంప్లీట్ గా అతను చెప్పిన ప్రతి విచారణలో మొత్తం వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాల ఎవిడెన్స్లు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కస్టడీ 3 రోజుల కస్టడీ ముగియడంతో ఇప్పుడే పుట్టపర్తి కోర్టుకు తీసుకెళ్లారు. పుట్టపర్తి కోర్టు ఆదేశాల మేరకు మరికొద్దిసేపట్లో రిమాండ్ కు తరలించనున్నారు. పవన్. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 3,60,000 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా అదే స్థాయిలో వరద నీటిని కిందకు వదులుతున్నారు. బ్యారేజీలోని 69 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నట్లు జలవనరుల శాఖ తెలిపింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక ఉపసంహరించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పులిచింతల నుంచి 2,10,000 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని పేర్కొన్నారు. వరద ఉధృతి తగ్గడంతో నదీ పరివాహక ప్రాంత రైతులు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 2,48,068 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయం అవుట్ఫ్లో 3,34,947 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,174 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,39,454 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా కొనసాగుతోంది. వర్షాలు తగ్గినప్పటికీ పైనుంచి వస్తున్న వరద నీటితో అల్లూరు జిల్లా కొండ ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరులో గోదావరి సబరి నది ఉధృతితో విలీన గ్రామాలు నీట మునిగాయి. ఒడిశా నుంచి వస్తున్న లారీ నదీ ప్రవాహంలో చిక్కుకుంది. ముంచంగిపుట్ట, పెదబయలు మండలాల సరిహద్దు కొండ గ్రామాల్లో గిన్నెలకోట, కోర్జా, ఇనుపతీగల ప్రాంతాల్లో వరి పొలాల్లో కొట్టుకు వచ్చిన ఇసుక మేటలు వేసింది. జీకే వీధి, రొంపుల ఘాటి జాతీయ రహదారి వద్ద కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తపల్లి, చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరులో వైరా కట్టలేరు వరద పంట పొలాలను ముంచెత్తింది. దాములూరు పల్లంపల్లి రోడ్డు మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి ధాటికి నందిగామ, వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శివాలయానికి వెళ్లేందుకు వీలు పడక అర్చకుడితో పాటు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ చమోలి జిల్లాలో మేఘ విస్ఫోటన జరిగింది. బురద మేటలు జనావాసాల మీదుగా జారీ రాగా అనేక కుటుంబాలు, పశువులు శిథిలాల ప్రవాహం కింద చిక్కుకుపోయాయి. పెద్ద పెద్ద రాళ్లు బురదతో పాటు కిందకు ప్రవహించడంతో అనేక మంది గాయపడ్డారు. ప్రస్తుతానికి ప్రాణనష్టం జరిగిందా అనేది తెలియరాలేదు. బరైత్ డంగర్ టోక్ దేవలని ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బర్స్ట్ జరిగినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, జిల్లాల యంత్రాంగాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే ముప్పు ఉండటంతో 2 జిల్లాలలోని పలు రహదారులను అధికారులు మూసివేశారు. మహిళలకు సురక్షిత నగరంగా దేశంలోని విశాఖకు నెంబర్ 1 స్థానం రావటం గర్వకారణంగా ఉందని ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ 2025లో దేశంలో మహిళల జీవనానికి అత్యంత సురక్షిత నగరంగా విశాఖ నిలిచిందన్నారు. ఇది కూటమి ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణకు చేపడుతున్న చర్యలకు ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు. విశాఖ నగరవాసులతో పాటు విశాఖకు వచ్చే పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రత, రక్షణపై సీఎం చంద్రబాబు అనునిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రతిరోజు మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, దౌర్జన్యాలే అని పేర్కొన్నారు. ఆడబిడ్డల భద్రత, రక్షణ విషయాల్లో కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏపీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 1.98 కోట్ల రూపాయల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో 177 మంది జాతీయ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు విడుదల చేయడం హర్షణీయమని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారిని గౌరవించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రీడా ప్రోత్సాహకాలు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబుకి క్రీడాకారుల తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మధుమేహం ఇకపై ఎంతమాత్రం జీవితకాలం వేధించే జబ్బు కాదని, కొన్ని ఆధునిక విధానాల ద్వారా దాని నుంచి విముక్తి పొందవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. విజయవాడలో ఇటీవల నిర్వహించిన డయాబ్ ఎండోకాన్ సదస్సులో పాల్గొన్న వైద్య నిపుణులు డయాబెటీస్ నియంత్రణ కోసం వచ్చిన వివిధ అధునాతన విధానాలపై చర్చించారు. కొత్త వైద్య పద్ధతులను సామాన్యులకు చేరువ చేసి మధుమేహ వ్యాధి, దానివల్ల వచ్చే సమస్యలను నిర్మూలించడమే లక్ష్యమని వైద్యులు తెలిపారు. ఇన్సులిన్ను సూది ద్వారా కాకుండా ఇన్హేలర్తో పీల్చే పరికరాలు త్వరలోనే దేశంలోకి రానున్నాయని వివరించారు. చాలా మందికి మధుమేహం ఉందనే విషయం తెలియడం లేదన్న వైద్యులు 30 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. త్రివిధ దళాల ప్రతినిధులు హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ధర్మ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. బుద్ధ సర్క్యూట్ని కలుపుతూ మోటార్ సైకిల్ యాత్ర జరుపుతోంది. ఈ క్రమంలో విజయవాడకు విచ్చేసిన త్రివిధ దళాల ప్రతినిధులకు స్వరాజ్ మైదానంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఘనస్వాగతం పలికారు. అక్కడ ఉన్న బౌద్ధ స్తూపాలు, చరిత్ర గురించి వారికి కలెక్టర్ వివరించారు. ఈ యాత్రను మన దేశంతో పాటు దక్షిణాసియా అంతటా కొనసాగించనున్నారు. బుద్ధుని సందేశమైన శాంతి, కరుణ, సోదరభావాన్ని వ్యాప్తి చేయడంలో భాగమే ఈ యాత్ర అని త్రివిధ దళాల ప్రతినిధులు తెలిపారు. We are very happy to host the Trice Service bike expedition team here in our district as part of Government of Andhra Pradesh cooperation. We are very happy to know that the Trice Service bike expedition is connecting the Buddhist site in all across the country in promotion of integrity, secularism and national spirit. So Jai Hind, Vande Bharat. వినాయక విగ్రహాల నిమజ్జనాలతో జలవనరులు కలుషితం కాకుండా ఉండేలా తిరుపతి నగరపాలక సంస్థ నూతన విధానాన్ని చేపట్టింది. నగరంలోని వినాయక్ సాగర్ చెరువులో కృత్రిమ కొలను నిర్మించింది. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఈ కొలనులో స్వచ్ఛమైన నీటిని నింపి విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టింది. 2023లో నిర్మించిన ఈ కృత్రిమ కొలను ఆదర్శంగా ఉందని, ఇతర జిల్లాల్లోనూ నగరపాలక సంస్థలు వీటిని ఏర్పాటు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కృత్రిమ కొలను ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. వినాయక చవితి హిందూ సాంప్రదాయ పండుగలకు ఒక ప్రత్యేకత ఉంది. భక్తి, సామాజిక చైతన్యం, ఐక్యతకు ప్రతీక వినాయక చవితి. వినాయక చవితి వచ్చిందంటే వాడవాడల వివిధ రూపాలలో 9 రోజుల పాటు పూజలు అందుకోనున్న వినాయకుడు
9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం ఓవైపు 9 రోజుల పాటు అత్యంత అంగరంగ వైభవంగా ఊరు వాడ ఏకమై విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహిస్తే 9 రోజుల తర్వాత నిర్వహించే నిమజ్జనంతో జలవనరులు కలుషితం అయిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జలవనరులు కలుషితం కాకుండా ఉండడానికి ప్రత్యేకంగా తిరుపతిలో నిమజ్జనం కోసం ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ఈ ఏడాది గడిచిన 2 సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ఈ ట్యాంకులో మాత్రమే గణేష్ నిమజ్జనం చేస్తున్నారు. అసలు ఇలాంటి ప్రత్యేక ట్యాంక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ట్యాంకు ఏర్పాటు వెనక ఉన్న లక్ష్యం ఏంటి? ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. మేడం, ఈ ట్యాంకు ప్రత్యేకత ఏంటి? ఈ ట్యాంక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ముందు నుంచి కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక సాగర్లోనే నిమజ్జనం జరిగేది. సో అప్పుడు ఏంటంటే ఇలా బండి లేకోకుండా ఉన్న వాటర్లో ఎప్పుడన్నా తెలుగంగా వాటర్ వదిలి అందులో నిమజ్జనం చేసేవాళ్ళు. తర్వాత మనకి స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత తిరుపతి అనేది స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్గా ఎస్టాబ్లిష్ చేసి అందులో మనము ఈ వినాయక సాగర్ అనే ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీ కింద టేకప్ చేయడం జరిగింది. ఇందులో పార్క్, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కట్టి ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ బండిలాగా తయారు చేసేసి వినాయక చవితి వచ్చినప్పుడు ఇక్కడ మనము వాటర్ కూడా ఫిల్ చేసుకుని తెలుగంగా వాటర్ ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది ఇంకా రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి మనకి టీటీడీ పోలీస్ వాళ్ళ కోఆర్డినేషన్తో కార్పొరేషన్ అండ్ ఉత్సవ్ కమిటీ వాళ్ళ కోఆర్డినేషన్తో ఇక్కడ మనము అప్లికేషన్స్ కూడా తీసుకొని ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకొని ఎన్ని నిమజ్జనానికి వస్తున్నాయని కూడా పోలీస్ వాళ్ళ దగ్గర డేటా ఉంది. దాన్ని బట్టి మనం నిమజ్జనము ఎస్పెషల్లీ ఫస్ట్ డే ఉంటుంది, 5th డే ముఖ్యంగా ఉంటుంది, మళ్ళీ 9th డే కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఎంత విస్తీర్ణంలో ఈ ట్యాంకును ఏర్పాటు చేశాం మేడం? ఇది మొత్తము వినాయక సాగర్ మొత్తము 22 crores మనం నియర్లీ 25 acresలో మొత్తం ఉంది. బట్ ఇదైతే మాత్రము బండ్ చాలా చిన్న బండే, నియర్లీ ఒక 1.5 acre ఒక బండ్, పెద్ద బండ్ కూడా ఒకటి ఉంది. సో మనకి అదేంటంటే ముఖ్యంగా మన ఏదైతే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ ఏదైతే వస్తుందో కార్పొరేషన్ నుండి అది ట్రీట్ అయ్యి మనకి ఇక్కడే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, ఆ వాటర్ రావడం జరుగుతుంది. స్టామ్ వాటర్ ఎప్పుడైనా ఎక్కువ వచ్చినప్పుడు వర్షాకాలంలో ఒకటి ఆ వాటర్ వస్తుంది, అది కూడా ఇప్పుడు కొత్తగా మనము చేపట్టి అది కూడా అరికట్టడం జరుగుతుంది. సో అంటే ఈ ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ బండ్లోనే వినాయక నిమజ్జనం జరుగుతుంది కదా, ఎన్ని విగ్రహాలను ఈ ప్రాంతంలో నిమజ్జనం చేసేందుకు అవకాశం ఉంది? తర్వాత నిమజ్జనం చేసిన విగ్రహాల నిమజ్జనం తర్వాత ఈ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది, వాటిని ఎలా తొలగిస్తారు ఏంటి? మనం ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా 600 విగ్రహాల దాకా నిమజ్జనం చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా పోలీస్ వాళ్ళ డేటా ప్రకారము నియర్లీ 640 ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చాయి. సో 600 to 700 వినాయకులు నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఏమవుతుందంటే క్లీనింగ్ అనేది చేపడతాం. ఈ ట్యాంక్ క్లీన్ చేసేసి వాటర్ అంతా డ్రై అవుట్ చేసేసి ఏవైతే ఉండిపోతుందో ఆ రెసిడ్యూస్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ తిరుపతి నగర వ్యాప్తంగా ఉన్న అన్ని విగ్రహాలని ఈ ట్యాంకులోనే మనం నిమజ్జనం చేస్తారంటారా? వాటి తర్వాత పూర్తిగా పూడిపోతుంది, ఎన్ని అడుగుల లోతు ఉంటుంది, నీళ్ళు ఎంత మేర ఉంటుంది మేడం? తిరుపతి నగరంలో తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నవి అన్నీ కూడా మ్యాక్సిమం 90% ఇక్కడికే వస్తాయి. చుట్టుపక్కల ఉన్న కొన్ని దగ్గర ఉన్న పంచాయతీ కూడా వస్తాయి, బట్ పంచాయతీ దగ్గర కూడా ఉన్న చెరువుల్లో కూడా ప్లాన్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ మొత్తం నిమజ్జనం అయిపోయిన తర్వాత ఈ ఉన్న ఏవైతే విగ్రహాలు ఇంకా అలాగే ఉన్న విగ్రహాలని క్లీన్ చేసేసి మనం వాటర్ కూడా ఆటోమేటిక్గా కొంచెం ఆవిరి కూడా అవుతుంది, మిగతావి ఏదైతే ఉందో డ్రై అవుట్ చేసి క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ కూడా నింపడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో మనకు వినాయక సాగర్లో ఉన్న చెరువులో ఈ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తే ఆ మొత్తం నీళ్ళంతా కలుషితమైపోయి ఇబ్బందులు ఎదురవుతాయన్న నేపథ్యంలో ప్రత్యేకంగా బండి ఏర్పాటు చేశారు. దాదాపు 30 అడుగుల లోతులో ఉన్న ఈ నీటిలో తిరుపతి కార్పొరేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న వినాయక విగ్రహాలన్నింటినీ ఇక్కడ నిమజ్జనం చేసి ఆ వ్యర్థాలను అంటే నీళ్ళన్నీ పూర్తిగా తొలగించేసి ఈ గణేష్ నిమజ్జన సమయంలో విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా వెలువడే వ్యర్థ పదార్థాలన్నింటినీ పూర్తిగా కలుషితమైన వాటినన్నింటినీ తొలగించి మరీ తిరిగి ఈ నీటిని ఈ బండులో పూర్తిగా మంచినీటి నింపడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ తిరుపతి నగరపాలక సంస్థలు ఏర్పాటు చేసిన ఇలాంటి బండ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.